వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు నుంచి 10 రోజుల పాటు శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, కంటి శస్త్రచికిత్సలు కూడా చేసే కార్యక్రమాన్ని మనం ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు బాలు నాయక్ గారు, వెంకరెడ్డి గారు, అదేవిధంగా వెంకరెడ్డి గారి సతీమణి, అదేవిధంగా తిరుమల రెడ్డి గారు, నేను తిరుమల రెడ్డి గారు ఇద్దరం ఒకే ఊరు అల్లుళ్ళం. మేము ఇద్దరమే కాదు, ముఖ్యమంత్రి గారు కూడా అదే ఊరి అల్లుళ్ళు, ముగ్గురం కూడా. అదేవిధంగా పల్లా నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఆర్టీఓ పద్మప్రియ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నిటికంటే ముఖ్యం ఈ శంకర్ నేత్రాలయ 1974 నుంచి దాదాపు 50 సంవత్సరాల పైన ఉచిత నేత్ర శిబిరాలను నిర్వహిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ యూనిట్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్ గారు, అటు పోయిన భానుప్రకాష్ అక్కడ దాంట్లో ఉంటారు, భానుప్రకాష్ గారు. అదేవిధంగా ప్రధానంగా మనకు 2 సమస్యలు, ఒకటి పళ్ళు, ఒకటి కన్ను. పళ్ళు నొప్పి పెడుతుంటే కూడా ఇక రేపు తగ్గుతుందో, ఎల్లుండి తగ్గుతుందో, ఆవులెల్లుండి తగ్గుతుందో అని కొంత అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అట్లనే కన్నుకు సంబంధించి కూడా కొంత అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అందుకనే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో అప్పుడు ఓన్లీ టెస్టులు మాత్రమే ఉండేది, పరీక్ష మన ఆపరేషన్స్ లేదు. ఉచితంగా ప్రభుత్వమే కంటి వైద్య అద్దాలు ఇచ్చేది. అదేవిధంగా ఇప్పుడు వెంకరెడ్డి గారి నేతృత్వంలో, తిరుమల రెడ్డి గారి నాయకత్వంలో శస్త్రచికిత్స చేయించుకున్న ప్రతి ఒక్కరికి అద్దాలు ఇస్తారు. శస్త్రచికిత్స అవసరం లేనటువంటి వాళ్ళకు కూడా అద్దాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాను. కాబట్టి నేను వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వాళ్ళకు వసతి లేకను, తీసుకుపోయే వాళ్ళు లేకను, ముసలోళ్ళు నాకు కన్ను అవ్వబడలేదు బిడ్డ అంటే ఇప్పుడు ఏషియన్ ఉందా ఉండగా చంపలేక అని అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అశ్రద్ధ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు ఈ ఉచిత నేత్ర శిక్షణ శిబిరాలనుకోండి, లేకపోతే వాళ్ళకు టెస్టులు చేసి వాళ్ళకు అద్దాలు ఇవ్వడం కానీ, శస్త్రచికిత్సలు జరపడం కానీ చేయడం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం. ఎమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా ఆ గ్రామం, కొండభీములపల్లి గ్రామంలో నేను 2-3 పర్యాయాలు కూడా వెళ్ళాను. చాలా కార్యక్రమాల్లో నేను పాల్పంచుకున్నాను. వెంకరెడ్డి గారి యొక్క వారి కొడుకు యొక్క సహకారంతో ఎన్నో కార్యక్రమాలను చేయడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మనం. అదేవిధంగా మీ దగ్గర ఈ శిబిరం 10 రోజులు జరిగిన తర్వాత 20వ తారీఖు నుంచి నా ఊర్లో కూడా ఇదే శిబిరం నడపబోతుంది. 20 నుంచి అక్కడ కూడా 10 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ఏ గ్రామాలలో మనం ఇక్కడే కాకుండా ఇంకెక్కడ అవసరం ఉంటే కూడా అక్కడ మనం స్పాన్సర్ చేసి ఆ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులకు ఎవరైతే అవసరమో తప్పనిసరిగా వాళ్ళకి చేయించాలనేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంతంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక మండలమనే కాదు, ఎవరైనా రావచ్చు ఇక్కడికి. 10 రోజుల కార్యక్రమం కాబట్టి అన్ని పరీక్షలు చేస్తారు, అవసరమైతే అద్దాలు ఇస్తారు, అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. కాబట్టి ఎక్కడో పోవాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికి కూడా ఈ వసతిని కల్పించి
ఈ నేత్ర శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంవీఆర్ ఫౌండేషన్ కు తిరుమల రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇవి అవసరం కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చే తగ్గట్టుగా ఏబిఆర్ ఫౌండేషన్ ముందుకు వెళ్తుందని నేను తప్పనిసరిగా తిరుమల రెడ్డి గారి కార్యక్రమాలను జయప్రదంగా ముందుకు ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఎందుకంటే వీళ్ళంతా అమెరికాలో ఉండి పనిచేస్తాను కాబట్టి అసలు పని వదిలిపెట్టి ఈ పని పడితే అసలు పని కష్టమే. ఆ పని చేసుకుంటూనే ఈ పని చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఒక దిగ్విజయంగా ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తారని ఆశిస్తూ మరొకసారి వెంకటరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, నిర్మల్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.